తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మూసీ రివర్ బాధితుల పరిరక్షణే లక్ష్యంగా ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది. బాధితులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఒప్పుకోదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న తెలంగాణ భవన్ కు తరలివచ్చిన హైడ్రా బాధితులు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిని కలిసి బోరుమన్నారు. ఒకవైపు తాము అన్ని లీగల్ గా డాక్యుమెంట్స్ చూసుకుని బ్యాంకులు వెరిఫికేషన్లు చేసి లోన్లు ఇస్తే ఇన్నేళ్ల తర్వాత వచ్చి కబ్జాదారులు అంటే తమకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా అంటూ వాపోయారు. ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మూసీ రివర్ బాధితుల పరిరక్షణే లక్ష్యంగా ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర తోపులాట ఘర్షణ చోటు చేసుకుంది. బాధితులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఒప్పుకోదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న తెలంగాణ భవన్ కు తరలి వచ్చిన హైడ్రా బాధితులు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిని కలిసి బోరుమ విలిపించారు. ఒకవైపు తాము అన్ని లీగల్ గా డాక్యుమెంట్స్ చూసుకొని బ్యాంకులు వెరిఫికేషన్లు చేసి లోన్లు ఇస్తే ఇన్నేళ్ల తర్వాత వచ్చి కబ్జాదారులు అంటే తమకు ఎంత బాధగా ఉందో తెలుసా అంటూ వాపోయారు. ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి.